హాయ్, ఇదిగోనండి నేటి వంటకం రత్నం రాజు రుచులు ఆర్ఆర్ఆర్ఆర్ త్రిబుల్ రత్నం రాజు రుచుల్లో వీడియో పెట్టాం కదా. రెడీ అయిన వెజ్ దమ్ బిర్యానీ ఇదిగోనండి. వంటగదిలో కెమెరా బాగా పర్లేదు, ఇంకో లైటింగ్లో తెచ్చి మీకు క్లియర్గా తీసి చూపిస్తాను. ఇది టేస్ట్ నేను సూపర్గా ఉందని చెప్పను, ఎందుకంటే నేను డబ్బాలు కొట్టుకుంటాను అనుకుంటారు. తయారు చేసింది నేనే. అబ్బా సూపర్గా ఉంది, యూరియాగా ఉంది, బంపర్గా ఉంది అని చెప్పినా నేనే నమ్మలని చెప్పేసి నేను నమ్మలేదు. టేస్ట్ అయితే అద్భుతం. మరి ఇంకా టేస్ట్ చెప్తే తింటే కానీ మీకు తెలదు. మరి అలాగని మీరు అడగండి రోజు, నేను అడిగితే అసలు ఎట్టను రోజు బాబు నేను ఎవరికి ఎట్టను, ఎందుకు వెళ్తాను అనుకుని తిన్నాను. ఇందులో బోల్ ఐటమ్, బోల్ బొక్క, నూనె, ఉల్లిపాయ, మిరపకాయ, కొత్త తొక్క, తోటకూర, కొత్తిమీర, ఆయిరి ఇన్ని ఐటమ్లు బొక్క ఎట్టుకునేవారు. మీకు వెజ్ దమ్ బిర్యానీ ఎడతాను అనుకున్నారా? అస్సలు ఎట్టను రే, దయచేసి నన్ను అడగండి రా బాబు. ఒక ఐటమా, రెండు ఐటమా? ఒక ఐటెం చేయాలంటే డబ్బు దెబ్బెట్టుకోవాలి. ఇక చూడండి ఎంత బాగుందో, ఆవిరి పొగలతో ఉంది చూడండి. వెజ్ దమ్ బిర్యానీ సూపర్గా ఉంది, బంపర్గా ఉంది, తింటే బంపర్గా ఉంటుంది. ఇది నా ఓన్ తయారీ, ఓన్ ఈరోజు ఇంటికాడ తీసాను. ఇదిగో నా ఇల్లు అని చూపించడానికి కూడా, ఇదిగో నా గుమ్మం, అవి నా తులసి కొమ్మలు, ఇదిగో నా కట్టి, ఇంకా నేను ఎక్కడో చేసినాను ఎవరిదో చూపిస్తాను అనుకున్నాను. ఇదిగో నా టీవీ ఆగిపోయి, టీవీగా మా ఆవిడ లేని కాంచి కూడా టీవీ కూడా అలా వదిలేసాను, ఏం చేయలేదు. మొత్తం ఇగో నా ఇల్లు, నా వాకిలి, నా క్యాలెండర్ అన్నీ ఉన్నాయి కదా. వెజ్ దమ్ బిర్యానీ ఇది తయారు చేసింది ఎవరు తెలుసా? గుండు గబ్బర్ సింగ్. వెజ్ దమ్ బిర్యానీ మంచి సూపర్ టేస్ట్. నాకు చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. అంగా చికెన్, ఫిష్, మటన్ అయితే తినబుద్ధి లేదు. అందుకే వెజ్ దమ్ అయినా అంటే 3 రకాల వెజ్ ఐటమ్ తోటి, కాయగూరల ఐటమ్, గ్రీన్ బటానీ, బంగాళదుంప, క్యారెట్ వేసి మొత్తం ఐటమ్స్ అన్నీ వేసి ఏటేటి కావాలి అన్నీ వేసి మొత్తం చేసినామన్నమాట. ఇదిగో చూడండి ఎలా ఉందండి నా వెజ్ దమ్ బిర్యానీ. బాగుందా లేదా? నచ్చితే లైక్ చేయండి, నప్పకపోతే చెప్పాను కదా ఇంతకుముందు ఏదో వీడియోలో చెప్పాను, మీ సెలకు వరకేది తీసుకోండి. ఏమన్నా మీరు బోల్డ్ డబ్బులు వేసి నెట్గా కడుతుండ్రు. నా వీడియో చూడడానికి మీకు ఏమైంది? నేను మిమ్మల్ని ఏమైనా అంటానో చేస్తాను, నేను ఎవరిని ఏమన్నా సరదాగా ఉండండి, నవ్వుతుండండి. నా వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి. ఇవ్వండి ఇవి ఉంది, శుభ్రంగా ఉంది, పొడిగా ఉంది. చెప్పాను కదా పలుకు మీద ఉంది, చక్కగా తినడానికి బెమ్మగా ఉంటుంది. ఇగో అంచనా ఉంది, మరీ పలుకు కాదు, మరీ ముద్ద కాదు, హాయిగా ఉంది. ఇదే టేస్ట్గా ఉండదు, ఇలాగే ఉండాలి వెజ్ దమ్ బిర్యానీ. ఈ రైస్ నా నార్మల్ రైస్, ఇంట్లో సాంబార్ మసాలా రైస్ అనమాట. ఇదే ఐటము మన లాంగ్ రైస్, బిర్యానీ రైస్ తీసుకుంటే సూపర్ ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయగలరు నా పర్సనల్ నెంబర్కి. నా వీడియో ఈ ఫుడ్ ఐటమ్ వీడియో ఆర్ఆర్ఆర్ రత్నరాజు రుచులు రెడీ అయిన వెజ్ దమ్ బిర్యానీపై మీ అభిప్రాయం తెలియజేయగలరని మనం ఓకే, తప్పులేమంటే మన్నించండి. ఓకే, ఈ వెజ్ దమ్ బిర్యానీపై మీ అభిప్రాయం మాత్రం తెలియజేయగలరని మనం చేసుకుంటున్నాను. హాయ్ ఆలోచన మీరు అందరూ బాగుండాలి, నేను బాగుండాలి. మీ అందరిలో నేను ఒకరిని, ఈ సృష్టిలో నేను ఒకరిని. ఈ ప్రకృతి అద్భుతం, ఈ నేచర్ ఒక అద్భుతం. మన జన్మరహస్యమే ఒక మాయ. ఈ మాయా ప్రపంచంలో అందరూ హాయిగా నవ్వుతూ ఉండండి, నవ్వుతూ ఉండండి. మీరు నవ్వుతూ బతకండి, నేను నవ్వుతూ బతికేస్తాను. బాయ్. ఈ వీడియో ఎలా ఉందో నా నెంబర్కి మాత్రం పర్సనల్ మెసేజ్ పెట్టండి. గ్రూప్లో దయచేసి పెట్టొద్దు. మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తాను, గ్రూప్లో ఏ మెసేజ్ పెట్టొద్దు. మీరు తిట్టాలనుకున్నా ఏమనుకున్నా నా నెంబర్కి మీ అభిప్రాయం చెప్పండి. నేను మిమ్మల్ని ఏమనుకోను, నేను ఎవరిని ఏమనుకోను. జస్ట్ నేను తెలుసుకోవడం కోసం పెట్టమంటాను. ఓకే, బాయ్.